చిన్న చిన్న వాళ్ళు అంటే స్టూడెంట్స్ కానీ కాలేజ్కి వెళ్లే వాళ్ళకి కానీ అలాగే వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అలాగే కూలీ పనులకి కూలీలు పెట్టుకోవాలంటే చేంజ్ ఇవ్వాలి అంటే డబ్బులు లేని పరిస్థితి. ఇక్కడ ఇచ్చిన 2000 నోటు కూడా ఏదైనా షాప్ లో వెళ్లి 100 రూపాయలకి ఏదైనా కొంటే చిల్లర ఇవ్వాలంటే 300-400 కమిషన్ ఇస్తే కానీ ఇవ్వకుండా ఈ రోజు షాపుల వాళ్ళు కూడా ఈ పేద ప్రజల్ని దోచుకునే పరిస్థితి ఉంది. మీరు క్లియర్ గా చూశారు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వారం ముందు లెటర్ రాయటం, 2 రోజుల ముందర తన హెరిటేజ్ ను అమ్ముకోవటం అంటే బీజేపీలో ఉన్న తన ట్విన్ బ్రదర్ లాంటి వెంకయ్య నాయుడు వాళ్ళ లీకులతో ఏ విధంగా బీజేపీలో ఉన్న దొంగలు గాని తెలుగుదేశం పార్టీలో ఉన్న దొంగలు గాని నల్ల డబ్బును సర్దుకునేసి ఈ రోజు మిడిల్ క్లాస్ వాళ్ళని పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈ రోజు ప్రభుత్వం చేయడం చాలా దారుణం. దీన్ని ఖండిస్తున్నాం. ఈ రోజు ఆదివారం అన్ని పనులు కూడా అందరూ కూడా ఆఫీసులు లీవ్ కాబట్టి ఈ రోజు డబ్బులు డ్రా చేసుకుందాము అంటే పైన డబ్బులు లేవని చెప్పి ఇక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూస్తున్నాం. నిజంగా అధికార పక్షానికి కొంచెమైనా బుద్ధుంటే ఈ పేద ప్రజల గురించి ఆలోచించి దీనికి ప్రత్యామ్నాయం కనిపెట్టి వెంటనే వీరి సమస్యని దూరం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, it's me Purna. Please subscribe. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నా.